అమాత్య పదవి వస్తుందని ఆశపడ్డారు అధికార టీడీపీ నేతలు. అందుకు తమకున్న సీనియారిటీ కూడా సహకరిస్తుందని సంబరపడ్డారు. కట్ చేస్తే శాసనసభ్యులుగానే సరిపెట్టుకున్నారు. టీడీపీ అధినేత ఆశీర్వాదం ఉంటుందని, యువనేత ప్రోత్సాహం పెరుగుతుందని, తమకు అమాత్య పదవి వస్తుందని ఆశపడ్డా అవకాశం, అదృష్టం తలుపు తట్టలేదు. ఇంటి పేరునే పొలిటికల్ బ్రాండ్గా మార్చుకున్న బ్రాండెడ్ కుటుంబాలకు అమాత్య పదవి దక్కలేదు. ఎందుకని? టేక్ ఏ లుక్. కర్నూలు జిల్లాలో పేరున్న కుటుంబాలు, ఏపీ పాలిటిక్స్ లో బ్రాండెడ్ ఫ్యామిలీలు అమాత్య పదవి వస్తుందని ఆశపడ్డారు అధికార టీడీపీ నేతలు. అందుకు సీనియారిటీ కూడా సహకరిస్తుందని అనుకున్నారు. కానీ శాసనసభ్యులుగానే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. టీడీపీ అధినేత ఆశీర్వాదం ఉంటుందని, యువనేత ప్రోత్సాహంతో తమకు మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డ అవకాశం, అదృష్టం తలుపు తట్టలేదట. ఇంటి పేరునే పొలిటికల్ బ్రాండ్ గా మార్చుకున్న బ్రాండెడ్ కుటుంబాలకు అమాత్య పదవి దక్కలేదు. కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ కోట్ల, కేఈ, భూమా ఫ్యామిలీలు తెలియని వారు ఉండరు. జిల్లాలో ఈ ఫ్యామిలీలకు ఉన్న పట్టు సామాన్యమైంది కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలను పూర్తి స్థాయిలో శాసించే సత్తా ఈ ఫ్యామిలీలకు ఉంది. అలాంటి ఫ్యామిలీకి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కలేదు. ఎందుకని? ఇదే ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారిందట. ఇంటి పేరునే బ్రాండ్ గా మార్చుకున్న ఈ ఫ్యామిలీ సభ్యులు ఏం చేయబోతున్నారు? వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, అందులోనూ రాయలసీమ, ఆ సీమకు ముఖద్వారం కర్నూలు. ఈ పేరు వినగానే ఇక్కడ ఆధిపత్యం వహించే కుటుంబాలు, శాసించే వ్యక్తులు గుర్తుకొస్తారు. అందులో ప్రముఖంగా వినిపించే ఫ్యామిలీలు కోట్ల, కేఈ, భూమా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరి బలమే పార్టీలకు ఓ వరం. చాలా కాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఇంటి పేర్లు ఉన్న నేతలు రాజకీయాలను ఔపోసన పట్టారు. ప్రధానంగా ఈ పేరుగల రాజకీయ కుటుంబ సభ్యులు గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలను శాసిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మంత్రి పదవులు పొందుతూనే ఉన్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం కూడా అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి పదవి అనుభవించారు. ఇటు కేఈ ఫ్యామిలీ నుంచి కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ రాష్ట్ర మంత్రులుగా కొనసాగారు. అటు భూమా కుటుంబంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన అమాత్య పదవి మాత్రం అనుకోకుండా వారి తనయ అఖిల ప్రియకు దక్కింది. ఇలాంటి చరిత్ర ఉన్న కేఈ, కోట్ల, భూమా ఫ్యామిలీలకు ఈసారి మాత్రం అమాత్య పదవులు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. టీఆర్పీలో, కాంగ్రెస్ లో, టీడీపీలో కొనసాగుతూ వస్తున్న కేఈ, కోట్ల కుటుంబాలు దాదాపుగా ప్రతి ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు పొందుతూనే వచ్చాయి. భూమా ఫ్యామిలీలో మాత్రం 2014లో పర్యాటక శాఖ మంత్రిగా భూమా అఖిల ప్రియ కైవసం చేసుకుంది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేఈ ప్రభాకర్ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచిన కేఈ కృష్ణమూర్తి అప్పట్లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి పొందారు. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారింది. టీడీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 సీట్లకు గాను 12 సీట్లు కైవసం చేసుకున్న టీడీపీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చింది. అయితే ఇందులో కేఈ, కోట్ల, భూమా ఫ్యామిలీ సభ్యులు మాత్రం లేకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న కేఈ, కోట్ల ఫ్యామిలీలు మొన్నటి ఎన్నికల సమయంలో ఏకం కావడం ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ విజయానికి కారణమైందనే టాక్ ఉంది. గెలుపు కోసం విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన కేఈ, కోట్ల ఫ్యామిలీ సభ్యులకు మంత్రి పదవులు దక్కలేదు. డోన్ నుంచి విజయం సాధించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నుంచి గెలిచిన కేఈ శ్యాంబాబు మంత్రి పదవులు దక్కుతాయని ఆశించారు. కానీ వారి లెక్కలు తప్పే. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలను పక్కన పెట్టి మొదటిసారి గెలిచిన టీజీ భరత్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 టీడీపీ సభ్యులకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డికి అమాత్యులుగా ప్రమోషన్ లభించింది. అయినా మంత్రి పదవులు దక్కని కేఈ, కోట్ల ఫ్యామిలీలు మౌనంగా ఉన్నారు. అయితే వారు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మాత్రం వినిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా పోటీ చేయడంతో మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగు వేయవలసి వచ్చిందట. అందుకే కేఈ, కోట్ల, భూమా ఫ్యామిలీలకు మంత్రి పదవులు లేకుండా పోయాయని విశ్లేషకులు అంటున్నారట. అయితే చంద్రబాబు ఈ ఫ్యామిలీ సభ్యులకు మున్ముందు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. చూడాలి మరి అధినేత మదిలో ఏముందో, ఈ బ్రాండెడ్ ఫ్యామిలీలకు ఏ పదవులు దక్కుతాయో.